వైసీపీకి గడ్డు కాలం నడుస్తుంది. ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. పార్టీకి దిక్కనుకున్న వారే జగన్ ని వదిలి వెళ్లిపోతున్నారు. రీసెంట్ గా పార్టీకి పెద్ద దిక్కుకున్న విజయసాయిరెడ్డి పార్టీని వీడారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి కూడా గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఆయన ఎవరు? టీడీపీలో ఖాయమేనా? మరో తాజా మాజీ మంత్రి సైకిల్ ఎక్కేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. మరో 3 ఏళ్ల పదవి కాలాన్ని సైతం వదులుకున్నారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని, ఇక వ్యవసాయం చేసుకుంటానని చెప్పి మరి ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే చాలా మంది నేతలు ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. అయితే మాజీ మంత్రి కొడాలి నాని పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అనారోగ్య కారణాలతో ఆయన సైతం రాజీనామా చేస్తారని ప్రచారం నడిచింది. కానీ అది ఫేక్ గా తేలిపోయింది. ఇప్పుడు మరో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆదిమూలపు సురేష్ జగన్ కు అత్యంత విధేయ నేత, పైగా విద్యాధికుడు కూడా. 2009లో ఇండియన్ రైల్వేలో సివిల్ సర్వెంట్ గా పదవి విరమణ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొలిసారిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికలో సంతనూతలపాడు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి గెలిచారు సురేష్. 2019లో మాత్రం తిరిగి ఎర్రగొండపాలెం మారారు. ఆ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆదిమూలపు సురేష్. ఈసారి మాత్రం ఓటమి చవి చూశారు. ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్నారు. తరచూ తనను నియోజకవర్గాలు మార్చుతుండడం, స్థిరమైన నియోజకవర్గం లేకుండా చేయడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. కీలకమైన శాఖలను అప్పగించారు. ముఖ్యంగా విద్యాశాఖను కట్టబెట్టారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఓ 4గురిని కొనసాగించారు. అందులో ఆదిమూలపు సురేష్ ఒకరు కావడం విశేషం. అప్పట్లో ప్రకాశం జిల్లా నుంచి సురేష్ ను మంత్రివర్గంలో కొనసాగించి తనను తొలగించడంపై బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పటి నుంచి వైసీపీతో పాటు అధినేత జగన్ పట్ల వ్యతిరేక భావన పెట్టుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆదిమూలపు సురేష్ తీరు కారణంగానే బాలినేని బయటకు వెళ్లిపోయారన్న టాక్ ఉంది. అయితే ఆదిమూలపు సురేష్ ఇప్పుడు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తుండడం విశేషం. తెలుగుదేశం పార్టీలో ఉన్న తన సామాజిక వర్గ పెద్దల ద్వారా ఈ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో చంద్రబాబు పర్యటననే అడ్డుకున్నారన్న విమర్శ ఉంది. అయితే అప్పట్లో పార్టీ అధినేత జగన్ డైరెక్షన్ లోనే అలా చేయాల్సి వచ్చిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఆదిమూలపు సురేష్ కు మంచి వ్యక్తిగా పేరు ఉంది. కానీ నాడు చంద్రబాబుపై రాళ్లు వేయించారని ఇప్పటికీ టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉంటాయి. అందుకే ఆదిమూలపు సురేష్ చేరిక విషయంలో టీడీపీ నుంచి అభ్యంతరాలు వస్తున్నట్లు సమాచారం. అయితే తాను ఎలాగైనా టీడీపీలో చేరతానని ఆదిమూలపు సురేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసం ఓ రేంజ్ లో లాబియింగ్ చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ గుసగుసలు నడుస్తున్నాయి. అయితే టీడీపీ క్యాడర్ నుంచి వ్యతిరేకత వస్తున్న వేళ ఆదిమూలపును చేర్చుకోవడానికి టీడీపీ అధిష్టానం ఓకే చెప్తే క్యాడర్ లీడర్ల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.